హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం చూడటానికైతే మేము మోటూరు అయితే వచ్చామండి. ఇది ఆంధ్ర అయోధ్యగా పిలువబడుతుందండి. ఈ మోటూరు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అయిన గుడి అండి. ఇక్కడ కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. భద్రాచలంలో ఏ విధంగా చేస్తారో అలాగే ఇక్కడ కూడా అదే టయానికి అదే విధంగా చేస్తారండి. ఇక్కడ అది చూడటానికైతే మేము ఈ ఊరు వచ్చామండి. ఎండ అయితే చాలా బాగా ఉందండి. 42 degrees వరకు ఉంది. ఈరోజు వేడి గాలి వస్తుందండి. అయినా ఎవ్వరూ లెక్క చేయలేదు జనాలు. ఆ స్వామివారి కళ్యాణం చూడాలని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారండి అందరూ. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ప్రతిష్ఠిత మూర్తుల కన్నా ఈ స్వయం సాక్షాత్కార మూర్తులు యొక్క మహిమ అంతటా ఇంతటా అంతా ఇంత అని మనం చెప్పలేం. చాలా బహుకాలం ముందట తిరుమలాచార్యులు గారిని ఒక భాగవతోత్తములకి స్వప్న సాక్షాత్కారంగా గన్నవరం ప్రాంతంలో తోటలో భూగర్భంలో ఉన్నట్టు స్వామి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి కరణ్ గారి బావిలో వారు అక్కడ ఉన్నట్టు వారిని ఇక్కడ ప్రతిష్ఠించ అర్చాది నిర్వహణ చేయాలని స్వామి యొక్క ఆజ్ఞతో ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులందరూ సమావేశం చేసుకొని మనం ఆరాధించుకోవడానికి మనకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. అంత అది కాల విలాసమా ఏమో తెలియదు, కానీ అంత కాలం తర్వాత ఎంతో మంది మహాత్ముల యొక్క త్యాగం చేత, ఎంతో మంది భక్త శిఖామణుల యొక్క భాగవతోత్తముల యొక్క వారి యొక్క తపస్సును ధారపోయిగా మనం ఇప్పుడు అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరుపుకున్నాం. ఈ సంవత్సరం రాముల వారి ఉత్సవం. ఏ దేవతైనా ఉపాసన చేసేటప్పుడు స్త్రీతత్వము పురుషతత్వము రెండు ఉండాలంటండి. ఇద్దరికి ఉపాసన అనేది కలిపి చేయాలంట. స్త్రీలకి ముందుకు రాలేదు, వాళ్ళకి చిన్న చూపు చూశారు అని ఉండదండి. ఇద్దరికీ సమాన పీఠం వేస్తారంట. అడుగడుగున దేవతారాధన దగ్గర నుంచి పెద్ద పీట స్త్రీలకే వేశారంటండి. సీతమ్మ వారి పక్కన కూర్చున్న శ్రీరామునికే పూజ అంటండి. ఉట్టి శ్రీరామునికి పూజ లేదంట. అంటే సీతమ్మ వారు లేకోకుండా పక్కన పూజ అయితే ఉండదంట. సీతమ్మ వారు పక్కన ఉంటేనే కూడా కళ్యాణం అంట జరుపుకుంటారంట. అది చూసి మనకి ఆనందం కలుగుతుంది. అలాగే ఆదర్శవంతమైన పురుషుడు ఆదర్శవంతమైన స్త్రీ అంటే వీళ్ళిద్దరేనండి. వీళ్ళిద్దరూ సాధారణమైన జంట కాదండి. ఆ సీతమ్మ తల్లి పడ్డ కష్టము గురించి మనం ఆలోచిస్తే చాలా దుఃఖం కలుగుతుందండి. ఎవరూ లేని సమయంలో రాక్షసుడు రావణుడు వచ్చి ఆమెని అపహరించినప్పుడు ఆమె 10 నెలల పాటు దీనంగా ఎంతో బాధగా అన్న పానాదులు కూడా లేకుండా ఎంతో దుఃఖాన్ని అనుభవించింది. రామవియోగంతో సీతమ్మ వియోగంతో రాముడు ఎంతో దుఃఖాన్ని పొందారు. వీళ్ళిద్దరికీ ఆనందం కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుడు. ఇక కళ్యాణం గురించి జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడు కళ్యాణం చూద్దామని అందరము ఆత్రంగా ఎదురు చూస్తున్నామండి. ఆ శ్రీరామచంద్రుని కోసము, ఆ సీతమ్మ తల్లి కోసము. అందరం ఎదురు చూస్తూ అలా కూర్చున్నామండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. ఆ శ్రీరామచంద్రుని
ఆ సీతమ్మ తల్లిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అలా ఎదురు చూస్తూ కూర్చున్నామండి. చాలామంది జనాలు అయితే ఉన్నారండి, కిక్కిరిసిపోయి ఉన్నారు. జనాలు బాగా వచ్చారండి ఆ సీతారాముల కళ్యాణం చూడాలని. పంతులు గారు ప్రవచనం అయితే చెప్తున్నారండి రాముడు గురించి, సీతమ్మ వారి గురించి. చెప్తున్నారు, వివరించి చెప్తున్నారు. దగ్గరగా ఒక 2000 మంది 3000 మంది వరకు ఉన్నారండి జనాలు. చాలా విపరీతంగా అయితే జనాలు ఉన్నారు. ఒక పుష్పాన్ని సమర్పించినా చాలంటండి. అక్కడ ఏముండాలి? యో మే భక్త్యా ప్రయచ్చతి. భక్తి అనే పుష్పాన్ని ఆయనకు మనం సమర్పించుకోవాలి. మనసులో ఎటువంటి కల్మషము లేకుండా ఎప్పుడు కూడా రామనామ స్మరణ చేస్తూ ఉండాలి. వింటున్నా చూస్తున్నా రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుందండి. కన్యాదానం చేశారు, కంకణం కట్టి కన్యాదానం అయితే చేశారండి. కన్యాదానం అయిన తర్వాత హారతి ఇచ్చారండి. జై శ్రీరామ్. అందరము హారతి అద్దుకొని దండం పెట్టుకుని నమస్కారం చేసుకున్నామండి. పూజ అలా చూస్తున్నామండి అందరము కళ్యాణ మహోత్సవాన్ని. ఆ గుడి కట్టిన పూర్వీకుల వంశస్థులు అంటండి వీళ్ళు. ప్రతి సంవత్సరము ముత్యాలను తీసుకొచ్చి తలంబ్రాల్లో కలుపుతారు. ముత్యాల తలంబ్రాలు అమ్మవారికి స్వామివారికి పోయడానికి వీళ్ళే తీసుకొస్తారంటండి ప్రతి సంవత్సరము. అదగోండి పంతులు గారు అందరికీ చూపిస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకుని ఆ ముత్యాలని అయ్యా ఇప్పుడు చక్కగా జీలకర్ర బెల్లం అనేటువంటి శుభ సందర్భాన్ని మనం వీక్షించాము. స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం నమో నమః. అవాయం సమర్పయామి ధూమమాగ్రాపయామి వం ముహూర్తాన్ దివారతిం ప్రతిజ్ఞావహి స్మరణమృతాయ జాతవగ్ని కవిగం సంప్రాజపతి జనానాం వాజన్నావాత్రం జనయం దేవాః సాక్షాత్ పూజ చేశారండి. అయ్యా ఇప్పుడు చక్కగా జీలకర్ర బెల్లం అనేటువంటి శుభ సందర్భాన్ని మనం వీక్షించాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సర్వమంగళప్రదమైనటువంటి మాంగళ్య దేవత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతాదేవికి జరిగేటువంటి మాంగళ్య మహోత్సవంలో ఏంటయ్యే ఉద్దేశం అంటే లోకరక్షణ హేతవే, లోకరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు సమస్త లోకాలను సుభిక్షంగా మన సార్వభౌముడు శ్రీరామచంద్రమూర్తికి జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవం స్వామివారికి సమర్పించినటువంటి ప్రతి ద్రవ్యము సమర్పించినంత మాత్రానే స్వామివారికి ఇచ్చాము. దాని ద్వారా వారికి కైంకర్యం జరిగిందని మనం భావించాలండి. మనం ఇచ్చిన వస్తువు ఇచ్చేటంత
అటువంటి వారు స్వామివారికి ఇచ్చినటువంటి ప్రతి ద్రవ్యము వారి దృష్టి పథం మాత్రమే వారికి సమర్పించిన బుద్ధితోనే మనం వారికి అలంకరింపజేసినట్టుగా భావించాలి. అందరూ కూర్చోండమ్మా. స్వామివారి కళ్యాణం అయితే ఎంతో కన్నుల పండుగగా అయితే జరిగిందండి. తర్వాత తలంబ్రాలు పోసారండి. ఆ తర్వాత బంతులాటంట ఆడుతున్నారు. అయితే ఓకే, కళ్యాణం అయితే చాలా బాగా ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ అండి. చాలా